అండి. సార్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ట్రంప్ ప్రకటనలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పత్రికల్లో ప్రతిరోజు హెడ్లైన్ వార్తలు అయిపోయినాయి. ఆయన అక్కడ ఏం మాట్లాడినా, ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా మా దగ్గర ఇక్కడ హెడ్లైన్ అవుతుంది. బహుశా ఎక్కువ ప్రతి ఇంట్లో ప్రతి ఊరు నుంచి అమెరికాతో రిలేషను ఎవరో ఒకరు అక్కడ ఉండడం కారణంగానేమో. తాజాగా H1Bకి సంబంధించిన మరో చర్చ. H1B పూర్తిగా రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోబోతోంది అమెరికా. H1Bని రద్దు చేయాలంటూ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని. అటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఏంటి దానికి సంబంధించిన ఎసెన్స్ ఏముంది అసలు? ఒక ఇద్దరు ఎంపీలండి, రిపబ్లికన్ పార్టీ ఎంపీలు ప్రపోజ్ చేసి దాన్ని పార్లమెంట్ ప్రపోజ్ చేశారు. ఓకే. కాకపోతే అది పార్లమెంట్ లో పాస్ కావడానికి మాత్రం జీరో అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ కావాలంటే ఇమిగ్రేషన్ కు సబ్ కమిటీ ఉంటది. ఆ సబ్ కమిటీలో 9 మంది ఉంటారు. 9 మంది 5 రిపబ్లికన్స్, 4 డెమోక్రాట్స్ ఉంటారు. అందులో 5 ఓట్లు రావాలి. అందులో రావు మొదలు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు టేబుల్ మీద పెడతారు. టేబుల్ మీద పెట్టిన తర్వాత అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లోక్సభలో పాస్ కావాలి. లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభ పోవాలి. రాజ్యసభ అంటే అక్కడ మేము సెనెట్ అంటాం. సెనెట్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి 60 ఓట్స్ కావాలి, అక్కడ లేవు. సో ఇప్పుడు ఆ H1B బ్యాన్ అన్నది ఏదైతే లా పాస్ కావడానికి మాత్రం జీరో ఛాన్సెస్ అండి, నాట్ ఈవెన్ 1% ఛాన్స్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మరి వీళ్ళు ఎందుకు ఇటువంటి ప్రపోజల్స్ ఎందుకు పెడతారంటే వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క తీరు ఉంటుందండి. ఓకే. ఇప్పుడు అదే శాన్ ఫ్రాన్సిస్కో అటువంటి కాన్స్టిట్యున్సీలో అటువంటి వాడు తీర్మానం పెడితే ఆ ఒక ఎంపీకి అందరు అపోజ్ చేస్తారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఐటీ తోటి రిలయబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, H1B రిలేటివ్ ఉంది కాబట్టి అక్కడ ప్రపోజ్ చేస్తే అట్లుండదు. కొన్ని రిమోట్ ప్లేసెస్ ఉంటాయి అన్నట్టు, వాళ్ళకి ఏమంటే మన మీద కుళ్ళు ఉంటుంది. అటువంటి వాట్ల వాళ్ళ ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడానికి వీళ్ళు అటువంటి బిల్లు పెడతారు తప్పితే ఆ బిల్లు ఎక్కడికి పోదు, ఏమి కాదు. సో కానీ బార్డర్ పైన ప్రెసిడెంట్ కి రైట్ ఉంటుంది అనేది కదా ఇప్పటి వరకు మన H1B పైన ఆయన ఆంక్షలు పెడుతున్నప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ ఉంది. అవునండి. సో అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటువంటి ఆలోచన కనుక వస్తే, వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు, దాంతో సంబంధం లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే హీ కెన్ కదా. H1B బ్యాన్ చేయడానికి ఉండదా? ఓకే, ఉండదు. అది మీరు అన్నట్టు బార్డర్ మీద రైట్ ఉంది కాబట్టి ఆల్రెడీ $100,000 పెట్టిండు. ఎవరు కొత్తగా బార్డర్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి తప్పితే, కొత్తగా వీసాలు తీసుకునే వాళ్ళకి తప్పితే ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ కాదు కదా. లోపల ఉన్న వాళ్ళకు పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. బయట నుంచి లోపలికి వచ్చే వాళ్ళు మాత్రం ప్రెసిడెంట్ కంట్రోల్ చేస్తారు కాన్స్టిట్యూషన్ ప్రకారం. కాబట్టి అతను ఆల్రెడీ $100,000 పెట్టిండు కొత్తగా వచ్చే వాళ్ళకు. సో మొత్తం H1B లేకుండా చేయాలంటే మాత్రం అది పార్లమెంటరీ నుంచి రావాలి. పార్లమెంట్ ఎట్లా పాస్ చేయదు కాబట్టి ప్రెసిడెంట్ పార్లమెంట్ ను కాంట్రడిక్ట్ చేయరాదు అన్నట్టు. ఓకే. ఎందుకంటే పార్లమెంట్ ఈస్ ద సుప్రీం లెజిస్లేటివ్ అథారిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో దాన్ని కాంట్రడిక్ట్ చేయరాదు. అందులో లేని ఏమైనా ప్రొవిజన్స్ ఉంటే, ఏమైనా గ్యాప్స్ ఉంటే పాస్ చేయడం తప్పితే కంప్లీట్ గా పార్లమెంట్ కి అపోజిట్ పార్లమెంట్ బిల్, ఎందుకంటే H1B అనేది పార్లమెంట్ పాస్ అయిన బిల్ కాబట్టి దాన్ని అపోజ్ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ పాస్ కావాలి. పార్లమెంట్ లో అది పాస్ కావాలి. ఓకే. సో మార్టోరీ టేలర్ అంట ఎవరో రిపబ్లికన్ ఎంపీ ప్రవేశపెట్టారు ఈ బిల్లు. సో దీని గురించి అసలు ఆందోళన అవసరం లేదు. H1B రద్దు అనేది అక్కడ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు ప్రవేశపెట్టిన బిల్లే తప్ప దాని గురించి అసలు ఆందోళన అవసరం లేదు. జీరో అవసరం లేదు. మనం దానికి ఒక లెటర్ రాసి అటువంటి ఏం ప్రొవిజన్ తీసుకోవాలి అనవసరంగా క్యాంపెయిన్ చేయడం కూడా అనవసరం మనం. ఎందుకంటే అది అయ్యే పని కాదు, పోయే పని కాదు. మన టైం వేస్ట్. ఆమెకు టైం ఉన్నదిలేండి, మన టైం వేస్ట్ తప్పితే అంతకు మించి ఏముంటుంది. ఓకే, జీరో ఛాన్స్ లేదు దాని గురించి. సో H1B పైన మేము ఆంక్షలు పెట్టాలనుకోవట్లేదు, H1B తీసుకోవడం మంచిదే, మా వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి కంపెనీలు లాంటి మాట ట్రంప్ ఇటీవల మాట్లాడారు. అంటే ఆయన యూటర్న్ తీసుకున్నట్టు అనుకోవాలా, లేకపోతే ఆయన మాట్లాడడానికి రీజన్ ఏంటి, ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది అనుకోవాలి? ఫస్ట్ ఏంటంటే, ఇది ఇంటర్వ్యూ చేసిన ఆమె ఫాక్స్ న్యూస్ మహా రైట్ వింగ్ పర్సన్, ఫాక్స్ న్యూస్ లో చాలా రైట్ వింగ్ పర్సన్ అన్నట్టు. షీ రిప్రజెంట్ ఆర్గనైజేషన్, అక్కడ మెగా ఆర్గనైజేషన్ ఉంది అన్నట్టు. అంటే అదే రిపబ్లికన్ పార్టీని ఒక పార్ట్ అనుకోండి. అంటే ఇప్పుడు మనకు ఈ బజరంగ దళ అటువంటివి ఉంటాయి కదా, బజరంగ దళ ఇంకా ఉంటాయి కదా కొన్ని, అటువంటి ఆర్గనైజేషన్ ఇది అన్నట్టు ఆమె రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆమె ఏమంటది, మొత్తం H1Bs ను ఇంకా రెస్ట్రిక్ట్ చేయి, మొత్తం తీసిపడే అంటే. అతను ఏమన్నాడంటే, ఆయన మనకు టాలెంటెడ్ పీపుల్ కావాలి ఇక్కడ అంటే. ఏమేమన్నది, టాలెంటెడ్ పీపుల్ నా దగ్గర లేరా అంటే, కొందరు ఉన్నారు, ఇంకా కావాలి మనకు టాలెంటెడ్ పీపుల్. అండ్ అతను ఏం ఎగ్జాంపుల్ ఇచ్చిందంటే, సౌత్ కొరియన్ కంపెనీ మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక రైడ్ చేసింది. రైడ్ చేసి హుండై కంపెనీ మీద రైడ్ చేసి అక్కడి నుంచి 600 మంది తీసుకుపోయి బొక్కలేసినప్పుడు. అయితే అది
వాళ్ళందరూ లీగల్ గా పనిచేసే వాళ్ళు. వాళ్ళు లీగల్ గా పనిచేసే వాళ్ళు అన్నది ఆ ఇమిగ్రేషన్ కి అర్థం కాదు. ఓకే. ఎందుకంటే చిన్న కింది లెవెల్ ఆఫీసర్కి అర్థం కాదు. వీడు B2 మీద ఎందుకు పనిచేస్తాడు, వీనికి డాక్యుమెంట్ లేదని వాళ్ళందరిని పెడితే వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు గొడవ కూడా చేసిండ్రు. అయితే ట్రంప్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది యుఎస్ లో చాలా డెఫిషియన్సీ ఉంది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చైనా అన్నది చాలా లీడ్ లో ఉన్నది. ఓకే. మరి అటువంటి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర చెయ్యాలంటే మనకి టెక్నికల్ వర్కర్స్ అన్న వాళ్ళు కావాలి. ఇది వీళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తా వస్తుంది. ఏది సౌత్ కొరియాలో కానీ చైనాలో కానీ 10 ఏళ్ళు చేస్తూ వస్తుంది. వాళ్ళ యొక్క నెసెసిటీ కావాలి. అవి బ్లాస్ట్ అవుతా అంటే వాటి టెక్నాలజీ ఉండాలి, వాటి నో హౌ ఉండాలి. కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి మనకు వాళ్ళు ఆ వర్కర్స్ కావాలి. మీరు మొత్తం ఏమొద్దంటే ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కాదు ఓకే అని అతను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అట్లనే అతను ఏమన్నాడంటే ఇప్పుడు ఒకడు 5 ఏళ్ల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు, వాడు ఎంతవరకు ఎప్పుడు 5 ఏళ్ల నుంచి ఏం పని చేయలే, వాడిని తీసుకొచ్చి చక్కగా ఐటీ జాబ్ లో పెట్టమంటే వాడు ఎట్లా పెడతాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ట్రైనింగ్ లేదు ఏం లేదు. సో వీళ్ళకి ట్రైనింగ్ కావాలి, మనకి టాలెంట్ కావాలి అని ఆర్గ్యూ చేసిండు. సో నిరుద్యోగులందరినీ తీసుకొచ్చి ఒక రూమ్ లో వేసి మిసైల్ తయారు చేయమంటే చేయలేరు కదా, స్కిల్డ్ పర్సన్స్ కావాలి కదా. ఎగ్జాక్ట్ ఆయన ఎగ్జాంపుల్ కూడా మిసైల్ పెట్టిండు అక్కడ. అవునవునవును. రైట్ సార్. వెనుజులాతో గొడవ ఏంటి? అదే నేను చీటి మాటికి గొడవలు పెట్టుకుంటున్నారు, కంట్రీస్ తో కయ్యాలకు వెళ్తున్నారు, కంట్రీ లోపల ఉన్న వాళ్ళతో బిజినెస్ మ్యాన్స్ తో గొడవలు పెట్టుకుంటున్నారు. నిజానికి నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ టైం ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు అప్పుడు డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ పైన చేసిన అలిగేషన్ ఏంటి అంటే రష్యా మద్దతుతో, రష్యా సహాయంతో ఈయన అధ్యక్షుడు అయ్యాడు అన్న అలిగేషన్ అప్పుడు చేసింది. అటువంటి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత రష్యా పైన యుద్ధం ప్రకటించిన తరహాలో బిహేవ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా వెనుజులాతో గొడవేంటి? వెనిజులా అంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే చాలా పేద దేశం అండి అది. వెనిజులా పేద దేశం అంటే మీకు అక్కడ పోతే $1 పెడితే $1 వాళ్ళ $1 వస్తాయో వస్తామని తెలియదు, ఇంత పెద్ద కట్టబట్టుకోని వాళ్ళు మీరు. అట్లా డిఫ్లేషన్ అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. రోజుకు 15%, రోజుకు 20% పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్. ఇంకోటి వెనిజులా ఇస్ ద టాప్. మీకు సౌదీ అరేబియాలో ఆయిల్ రిజర్వ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ అని మనం వింటాం కదా. అవును, కాదు. వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఏది నోన్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు అన్నట్టు. ఇప్పుడు నోన్ ఆయిల్ రిజర్వ్స్ వేరే, ఆయిల్ రిజర్వ్స్ వేరే. నోన్ అంటే ఆల్రెడీ కనుగొన్న ఆయిల్ రిజర్వ్స్, అంటే ఆల్రెడీ ఆడ ఉన్న ఆయిల్ రిజర్వ్స్. వెనిజులా ఇస్ నెంబర్ 1, సౌదీ అరేబియన్ బీట్ చేసేది. చిన్న కంట్రీ కాకపోతే అక్కడ చాలా అటర్ ప్రావర్టీ. ఎటువంటి కంపెనీస్ కూడా ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే హుగో చావెజ్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏమైందంటే వాళ్ళు ఈ కంపెనీస్ అన్ని, ఆయిల్ కంపెనీస్ అన్ని నేషనలైజ్ చేసేసారు అన్నట్టు. నేషనల్ అంటే ఆ కంపెనీస్ అన్ని, ప్రాపర్టీస్ అన్ని మాయా అని చెప్పగానే యుఎస్ రివర్స్ అయింది. ఎందుకంటే వీళ్ళ కంపెనీలు మొత్తం వాళ్ళు జాతీయం చేసేసారు, డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా జాతీయం చేసేసారు. చేసినప్పుడు వీళ్ళందరూ అమెరికా గానీ మిగతా దేశస్తులు గానీ అందరూ ఎన్కొచ్చేసిన తర్వాత ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎట్టుంటాయంటే అంటే మేము హ్యూస్టన్ నుంచి కాబట్టి హ్యూస్టన్ లో మాకు ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం అన్నట్టు హ్యూస్టన్. ఇప్పుడు న్యూయార్క్ ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్, తర్వాత లాస్ ఏంజల్స్ ఎట్లయితే మూవీ క్యాపిటల్, హ్యూస్టన్ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ అన్నట్టు. మాకు కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది లోకల్ వాళ్ళకు, అంటే నార్మల్ పర్సన్ కన్నా. అయితే ఆయిల్ అన్నది ఇట్లా మీకు ఒకసారి డ్రిల్ చేయగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాదు. అది 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో కథమైపోద్ది అన్నట్టు ఆయిల్ వెల్లు. మళ్ళా డ్రిల్ చేయాలి, మళ్ళా దాన్ని వేరే చేస్తూనే ఉండాలి, వేరే పక్కన చేస్తూ ఉండాలన్నట్టు, లేదంటే అది అయిపోద్ది అన్నట్టు. అయితే ఇక్కడ వాళ్ళు నేషనలైజ్ చేసిన తర్వాత వేరే కంపెనీస్ ఏవి కూడా రాకుండా, ఆ టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఉన్న డబ్బులన్నీ పబ్లిక్ వెల్ఫేర్ పెట్టేసి, ఫ్రీ బీస్ పెట్టేసి మొత్తం దేశం అంతా ఆగమైపోయింది. అయితే ఈ మొదటి నుంచి కూడా ఈ ట్రంప్ ఏంటంటే ఆయిల్ ప్రైస్ తగ్గియాలన్నది అతని మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ గనక ఇన్ఫ్లేషన్ తగ్గియాలంటే ఆయిల్ ప్రైస్ ను తగ్గియాలి. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరగగానే మనకు అన్ని రేట్లు పెరుగుతాయి, బస్సు రేట్లు పెరుగుతాయి, రేట్లు పెడతాయి, అన్ని రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే మన ట్రాక్టర్ తోటి డీజిల్ పెట్టి నడిపిస్తేనే మనకు తిండి వస్తుంది, లేకుంటే రాదు. ఇవాళ ఎట్లు పెట్టి ఎవరు దున్నట్లేదు. సో ఆయిల్ ప్రైస్ తగ్గియాలంటే వెనిజులాను ఓపెన్ చేస్తే బెటర్.
కాకపోతే అక్కడ ఉన్న ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ కాబట్టి అతను వేరే వాటిని రాణిస్తలేరు కాబట్టి వాళ్ళకు గొడవ, అది మెయిన్ గొడవ. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఏంటంటే అక్కడి నుంచి డ్రగ్స్ వస్తానయి, ఆ డ్రగ్స్ కోసం మేము పోతానం అని చెప్పి ఏదో ప్రిటెండ్ చేస్తాడు తప్పితే అక్కడ డ్రగ్స్ ఉన్నాయని నేను అనుకున్నా గానీ డ్రగ్స్ ఉంటే మరి మెక్సికోలో డ్రగ్స్ ఉన్నాయి, మెక్సికోని ఎందుకు అటాక్ చేసలేవు నువ్వు? మెక్సికో 90% ఆఫ్ ద డ్రగ్స్ వచ్చేది మా దగ్గర మెక్సికో. ఇప్పుడు మరి మెక్సికోని అటాక్ చేయక వెనిజులా ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది ఆయిల్ కోసం అయ్యే దెబ్బలాట తప్పితే డ్రగ్ కోసం అయ్యే దెబ్బలాట కాదు. అతను కూడా కొద్దిగా ఛాలెంజ్ చేసి నేను ఇట్లా వార్ చేస్తే అక్కడ ప్రెసిడెంట్ కూడా బాగా ఛాలెంజ్ చేసింది కాబట్టి ఇద్దరు ఆయనను ట్రూప్స్ పంపిస్తా అని చెప్తుండనట్టు. అదే ఇప్పుడు ఇదివరకు ఒకసారి అట్లా పనామా ప్రెసిడెంట్ రివోల్ట్ అయితే ఏం చేసిండు, సీనియర్ ప్రెసిడెంట్ బుష్ ఒకసారి ట్రూప్స్ పంపించేసి ఆ పనామా ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఫ్లోరిడా జైల్లో పెట్టేసిండు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు వెనకటి ప్రెసిడెంట్. అటువంటి ప్రయత్నం ఇతను చేస్తామని ట్రై చేస్తుండు. కాకపోతే పనామాల మిలిటరీ వేరే, వెనిజులా మిలిటరీ వేరే. చిన్న కంట్రీ. వెనిజులా మిలిటరీ అంత స్ట్రాంగ్ కాకున్నా కూడా ఇట్లా ప్రెసిడెంట్ తీసుకుపోయి ఒక మన గొర్రెని పట్టుకొచ్చడానికి వీలుండదు. సిగ్నిఫికెంట్ ఆర్మీ. సో అది చూడాలి మరి చేస్తాడా చేయడా ఏంది అనేది. సో వెనిజులా గొడవ నడుస్తూ ఉంటుంది, ఇంకా లేటెస్ట్ కొత్త గొడవ మీకు. రైట్ సార్. అంతే. ఇంకా ఇవి వీసాలకి ఇమిగ్రేషన్కి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా? యాజ్ ఫర్ యూ, ఇంటర్నేషనల్ మీడియా, అమెరికన్ మీడియా చెప్తున్నది కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు ఏంటి అనే దానిపైన? ఇంకా అంతేనండి. ఇప్పుడు H1B మీద అయితేనేమో కొద్దిగా ఫేవర్ గా మాట్లాడిండు. రిస్ట్రిక్షన్స్ అయితే అతను ఫేవర్ గా మాట్లాడినా కూడా ఎవరైతే ఇమిగ్రేషన్ ఇన్ఛార్జ్ ఉన్నాడో, అంటే మా దగ్గర దాదాపు అడ్వైజర్ గా స్టీవెన్ మిల్లర్, అతను మాత్రం యాంటీ ఇమిగ్రెంట్ అండి, యాంటీ H1B, యాంటీ లీగల్ ఇమిగ్రేషన్. సో అతన్ని చేంజ్ చేస్తే తప్పితే అతను చెప్పే మాటలను నేను బిలీవ్ చేస్తాను వీల్లేదు. స్టీవెన్ మిల్లర్ కనుక చేంజ్ చేసిన అనుకోండి, అప్పుడు ఎవరిని పట్టుకొచ్చినా, అసలు అమెరికాలో ఆ స్టీవెన్ మిల్లర్ తప్పితే ఇంకే ఎవరు పట్టుకొచ్చినా కూడా అక్కడ నేను అతను H1B వీటికి ఫేవర్ అయిన అనుకుంటా. ఎందుకంటే స్టీవెన్ మిల్లర్ అంటే ఇక అంతకన్నా అపోనెంట్ H1Bకి ఇంకెవరు లేరు ప్రపంచం. ఏంటి సార్ ఎవరు మిల్లర్, ఏంటి అంత వ్యతిరేకత ఎందుకుంది ఆయనకి? ఇతను స్టీవెన్ మిల్లర్ అని ఫెయిర్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దాంట్లో మెంబరు. ఆ తర్వాత మెగా ఆర్గనైజేషన్, ఎన్ని యాంటీ ఇమిగ్రెంట్ అసోసియేషన్స్, వాళ్ళు మెగా ఆర్గనైజేషన్ ఉంటదంటే మొత్తమే H1B తీసేయమంటారు వాళ్ళు. అసలు ఉండనక్కర్లేదు, అస్సలే అవసరం లేదు H1B అంటారు. సో అటువంటి ఆర్గనైజేషన్ నుంచి వచ్చిండు. అటువంటి ఆర్గనైజేషన్ లో పెద్ద పెద్ద రోల్స్ ప్లే చేసిండు కాబట్టి అతను ఇంకోటి ఏంటంటే చాలా ఆర్టికల్స్ రాసిండు అతను వీటి మీద, H1B మీద. సో అతను బిలీవ్ చేసేది ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం అన్నది కూడా అంటే ట్రంప్ గా ఆయన ఇచ్చిన సజెషన్. ఈయన బిలీఫ్ ఏంటంటే కొత్త వాళ్ళకే బర్త్ రైట్ కాకుండా ఆల్రెడీ పుట్టిన వాళ్ళకు కూడా, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రి గ్రీన్ కార్డ్ లేకపోతే వాళ్ళని కూడా డీనేషనలైజ్ చేసే ఆర్టికల్ ఇతను స్టీవెన్ మిల్లర్ పబ్లిష్ చేశాడు. అంత ఎక్స్ట్రీమ్ అతను కాబట్టి అతన్ని చేంజ్ చేస్తే తప్పితే ట్రంప్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయిందని నేనైతే బిలీవ్ చేయను. లీగల్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయ్యాను నేను. లీగల్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయ్యాను ఎక్స్పెక్ట్ చేయను. ఓకే. ఇప్పటికైతే ఆయన తీసేసే పరిస్థితి లేదు. ట్రంప్ బ్యాకప్ అంతా ఆయనే కదా, అమెరికన్స్ ఫస్ట్ అని చెప్తూ వచ్చారు ఆయన. మెగా ఆర్గనైజేషన్ ఆయన బ్యాకప్ లేదు, అతను కావాలంటే తీసేయచ్చు, చెప్పలేము. ట్రంప్ ఎప్పుడు ఎటు వదిలే మెగాతో కొట్లాడబెట్టుకుంటే మనకి ఆనందమే ఆనందం. సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడు మనం. సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దట్. యా.